వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. కడలి సత్యనారాయణ ప్రముఖ పుస్తక రచయిత. అయితే ఈవిడకి సంబంధించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు ఆడపిల్లలకు సంబంధించి ఈవిడ మాట్లాడడం చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఒక మంచి డిస్కషన్ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారితో చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు ఆవిడ అలా మాట్లాడడం వాటెవర్, ఆవిడ ఏదైనా కూడా సజెషన్స్ వాటెవర్ చెప్తున్న దానికి చాలామంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అసలు కడలి సత్యనారాయణ ఇప్పుడు ఇలా వచ్చి మాట్లాడడానికి ఏదైనా స్ట్రాటజీ ఉందా, లేకపోతే ఆవిడ ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతుందంటే ఏం చెప్తారు? అయితే సోషల్ మీడియాలో మనకి ఒక స్క్రాప్ ఉంటుంది ఎప్పుడు. నాట్ ఓన్లీ స్క్రాప్, క్రింజ్ అనొచ్చు కదా. స్క్రాపే అది. ఒక క్రింజ్లో కూడా ఒక టైప్ ఆఫ్ కామెడీ ఉంటుంది. స్క్రాప్లో ఏమీ ఉండదు. ఈరోజు స్క్రాప్ అనుకున్న వాళ్ళు రేపు ఏదో ఒక రోజు సెలబ్రిటీగా మారుతారు. ఎలా చచ్చినా స్క్రాపే అది. వాళ్ళ సెలబ్రిటీలు అయినా స్క్రాపే. సెలబ్రిటీలు అయితే మాత్రం ఈ స్క్రాప్ వీళ్ళకున్న ఆలోచనలు అయితే మారవుగా. సెలబ్రిటీ స్టేటస్ అంటే ఏంటి? నువ్వు ఫేమస్ అవుతావు. ఫేమస్ అయినంత మాత్రం నీ తెలివి ఇప్పుడు చెడ్డ తెలివి, అప్పుడు గొప్ప తెలివి ఏమి అవ్వదు. ఓకే, స్క్రాప్ ఎప్పుడు స్క్రాపే. ఇంకా అది బట్ ఫేమస్ అవుతాడు అంతే. ఓకే, అలా ఒక స్క్రాప్ ఉంటుంది. ఆ స్క్రాప్ వల్ల కొంతమందికి మేలు జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో. మేలు, అదే మేలు అలేఖ చిట్టికి జరిగింది. అంటే వాళ్ళకి స్క్రాప్ అని కన్సిడర్ చేస్తున్నారా? అలేఖ చిట్టిని తిట్టిన వాళ్ళంతా స్క్రాపే. వాళ్ళని తిట్టిన వల్ల వీళ్ళ అలేఖ చిట్టిని తిట్టిన వాళ్ళు ఫేమస్ చేసిన స్క్రాపే. ఓకే, బికాజ్ నువ్వు ఇప్పుడు అంత వాళ్ళు ఒక బూతులు మాట్లాడినరా, నువ్వు బూతు మాట్లాడావు. నీకు వాళ్ళకి తేడా లేనప్పుడు వాళ్ళు అలాగే ఉన్నారు. నువ్వు కదా చెడింది. వాళ్ళు ఇంకా పైకి వెళ్ళిపోయారు నీ వల్ల, ఈ స్క్రాప్ వల్ల. ఇప్పుడు అది అటు తిరిగి ఇటు తిరిగి పాపం కడలికి చాలా చక్కగా కలిసి వచ్చింది. హ్యాపీగా చెప్పాలి అంటే ఆ పిల్ల ఎప్పటి నుంచో సాహిత్యపరంగా రాసుకుంటూ ఉంటే బాగా ఎప్పుడో బుక్ ఫెయిర్లో ఒకటో రెండో అరసార్లు కనబడి ఫేమ్ అయ్యేదేమో, కానీ మంచిగా ఆమెకు రావాల్సిన స్టేటస్ ఇప్పుడు బంగారంలా వచ్చింది ఈ స్క్రాప్ వల్ల. వాళ్ళు మాట్లాడిన మాటల్ని నువ్వు వక్రీకరించి వంకరతింకర చేసి డీజే మిక్స్లు చేసి సినిమా ఫంక్షన్లలో ప్రొడ్యూసర్లు కూడా దాన్ని అవహేళన చేసేలాగా దాన్ని మాట్లాడుతున్నారు కదా. అవన్నీ కూడా ప్లస్ అనే చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి ఏం మాట్లాడింది అనే బదులు అసలు ఆమె ఎవరో తెలుసుకుందాం. ఎలాగో కడలి సత్యనారాయణ అనే అమ్మాయి వాళ్ళ నాన్న అమ్మ మంచి సాహితీవేత్తలు, బాగా తెలివి ఉన్న వాళ్ళు, ఎన్నో పుస్తకాలు తిరిగేసిన వాళ్ళు, ఇటు ఇటు. అమ్మ నాన్న ఇద్దరు కూడా ఓ బరువైన పేరు పెట్టాలి అని చెప్పేసి బరువైన పేరు, లోతైన పేరు కడలి, మంచి పేరు పెట్టుకున్నారు. నెక్స్ట్ ఈ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి శ్రీ మహాప్రస్థానం నాన్న వల్ల, సహజ లాంటి నవలలు అమ్మ వల్ల, ఈవిడ కూడా చిల్లా చితక రాయడం వల్ల ఒకటి అర లైన్లు స్కూల్ డేస్ నుంచే ఆ ప్రాసలు కలుసుకుంటూ దాన్ని పెంచుకుంటూ పారాగ్రాఫ్లు కథలు రాసుకుంటూ చదువుకుంటూ ప్రపంచమంతా చదివేసుకుంటూ పెరిగింది. ఆమె లోకమంతా సాహిత్యమే. అలా సాహిత్యపరంగా ఆమె ఆలోచించిన 2 అంశాలు ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి. ఒకటి, ఆడపిల్లల లోదుస్తులని కూడా ఒక సెక్స్ అపీల్ చేశారు ఇప్పుడు సమాజం అని చెప్పింది. దీన్ని నిజంగా చూడండి, కొన్ని సినిమాలలో అమ్మాయిల లోదుస్తులు ఉంటే బెడ్ మీద అలా పడుంటే దాన్ని తీసుకొని ఏదో ఫీల్ అయిపోయినట్టు ఒక సీన్లు క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫిలింలో ఉంటుంది, ఆ సినిమాలు వదిలే చాలా ఉన్నాయి, బోల్డ్ అంతమంది. నెక్స్ట్, బట్టలు ఆరేస్తున్నప్పుడు కూడా చీరలు జాకెట్లు ఎన్ని ఆరేసినా లోదుస్తులు ఆరేయడానికి కొంచెం ఇబ్బంది పడేలాగా ఉంది. అంటే అటు ఇటు వెళ్తే అంటున్నారు. అంటే అంత వింత వస్తువు ఏంటో, అందరు వేసుకునేవే అవి. మార్కెట్లో కూడా అమ్ముతారు, అందరూ వేసుకునేవి. నువ్వు 10 బట్టల కొట్లు తిరిగితే అక్కడ లంజరీ కూడా ఉంటుంది, అదొక సెక్షన్. అంటే స్టిల్ ఈ జనరేషన్ ఎంత గ్రో అవుతున్నా కూడా ఇప్పటికీ స్టిల్ ఆ బిహేవియర్ ఈ రోజు వరకు కూడా. డాబా మీదకి వెళ్ళు, లేడీస్ హాస్టల్ పైన చూడు, 10 మంది మిడ్డీలు ఇట్లాంటి బట్టలు టీషర్ట్లు అన్నీ ఆరేసి ఒక్క లోదుస్తూ పైదో కిందిదో అక్కడ పెట్టు. 10 మంది దాన్ని చూసి నవ్వుకుంటూ ఇంకేదో చేసుకుంటూ కామెంట్లు చేసుకుంటూ వీలైతే ఫోటోలు తీసుకుంటూ చిందరవందర చేస్తారు. చివరికి అమ్మాయి లోదుస్తూ కూడా ఒక ఇదైపోయింది. ఆ అంశాన్ని ఆమె లేవనెత్తింది. దాని తప్పే ఉంది, ఒక రచయితగా ఒక విషయాన్ని చెప్పింది. నెక్స్ట్ అసలు విషయం, ఇది ఇంతకుముందు కామెడీగా కూడా వైరల్ అయ్యింది. అది ఆవిడ చెప్పినప్పుడు సీరియస్గానే చెప్పింది మన షర్మిల గారు. ఆడపిల్ల కాదు ఆడపిల్ల, ఈడపిల్ల కాదు ఆడపిల్ల అని చెప్పింది, గుర్తుందా? అది బాగా వైరల్ చేశారు, కానీ ఎవరు ఆలోచించాల.
ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే ఆడపిల్లకు ఒక ఇల్లు లేదు, చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇంట్లో నువ్వు ప్రేమగానే పెరుగుతావు, అన్ని ఫంక్షన్లు చేసుకుంటావు, పెళ్ళిడికి వచ్చిన తర్వాత ఇక ఈమె మా మనిషి కాదు అన్నట్టే బిహేవ్ చేస్తూ ఉంటారు. నీ ఇంటి పేరు కూడా మారిపోతుంది, ఇల్లు మారిపోతుంది, ఇంటి పేరు మారిపోతుంది. సో నీకు ఇక్కడ ఇల్లు లేదు, నువ్వు పుట్టిన ఇల్లు నీది కాదు, ఎవరికి అడ్రస్ చూపించి ఆ ఇంటికి వెళ్ళమంటారు. ఆ ఇంట్లో నువ్వు ఎన్ని రోజులు ఉంటావో తెలియదు, ఆ ఇల్లు నీది కాదు. నువ్వు పెళ్లి చేసుకున్న వెంటనే రామ్మ కొత్త కొడలో ఇల్లు నీ పేరు మీద రాసేస్తున్నాను తీసుకొని ఎవరివరుగా, అది వాళ్ళ ఇల్లు, వాళ్ళు ఉండాలనుకున్న ఇల్లు అది, అందులో నువ్వు కోడలివి. నీకు గొడవ వచ్చింది అనుకో మళ్ళీ ఇక్కడికి వస్తావు. వీళ్ళేమంటారు, లేదమ్మా పెళ్ళైన ఆడపిల్ల అక్కడే ఉండాలి, కష్టమో సుఖమో నువ్వు అక్కడే తెలుసుకోవాలి, అటే పో. వాడే మీద పడి కింద పడి కిరోసిన్ పోస్తా అంటాడు. నువ్వు ఆడ ఉండలేవు, ఈడ ఉండలేవు, నీకు ఇల్లు ఏది? ఆడపిల్లకి పుట్టిన ఇల్లు మనది కాదు, మెట్టిన ఇల్లు మనది కాదు, అసలు ఇల్లు లేదు అనే అంశం చెప్పింది. ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే పిచ్చి పిచ్చిగా దీని డీజే మిక్స్లు, ఆ మిక్స్లు, ఈ మిక్స్లు కూడా చేసేస్తున్నారు. ఏవేవో యాడ్ చేసి నా ఈఎంఐలో కారు కొంట, కారు నాది కాదు, సినిమా నిర్మాతకి సినిమా ఉండదు, వాళ్ళకి అది ఉండదు, సొంత ఇది ఉండదు అని చెప్పి కామెడీ వేలో ట్రోల్ చేస్తున్నారు. అప్పుడు దీనివల్ల నేర్చుకునే అంశం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ అమ్మాయిలకి ఈమె ఒక రోల్ మోడల్ అని చెప్పాలి. జీవితాన్ని ఎంత చదివిందో తెలియదు. నా దృష్టిలో కడలి అందరికి తెలిసిన నిజాన్ని, అందరికి తెలిసిన సత్యాన్ని ఇంకొక వర్షన్ లో వినిపించిందని మాత్రమే నాకు అనిపిస్తుంది. ఏ వర్షన్ లో వినిపించలేదు, ఇంటెలెక్చువల్ గా మాట్లాడేదని అనుకుంటున్నారు. కానీ నాకు తెలిసి ఇప్పుడు ఆడపిల్లలకి ఇల్లు ఉండదు లేదు అన్న సంగతి వందల తరాల నుంచి చూస్తున్న ఆచారం ప్రకారం జరుగుతోంది. ఎందుకంటే కొడుక్కి ముఖ్యంగా ఉంటుంది, బిడ్డకి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఇంటి పేరు మారుతుంది కాబట్టి తను వేరే ఇంటికి వెళ్తుంది అనేది ఇది అందరికీ తెలిసిందే. కానీ ఈ నిజాన్ని ఒక ఎమోషనల్ వేలో దాన్ని ఒక వేరే రకంగా ప్రొజెక్ట్ చేసినంత మాత్రం ఆవిడ టూ ఇంటెలెక్చువల్ అంటే నేను నమ్మను. పర్సనల్ లైఫ్ తను పర్ఫెక్ట్గా చెప్పింది, చెప్పాలనుకుంది చెప్పింది. అది ట్రోల్ మెటీరియల్ అయిన తర్వాత ప్రతి ఒక్కడు ఆలోచించడం మొదలు పెట్టాడు. అనేవాళ్ళు ఎప్పుడు చాలా బరువుగా నీట్గానే చెప్పాడు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా తను చెప్పింది. నెక్స్ట్ జనరేషన్కి ఇది ఎలా పనికి వస్తుంది అంటే మీరు లగ్జరీ హ్యాండ్ బ్యాగ్లు, లగ్జరీ ఫుట్వేర్స్, లగ్జరీ జ్యువెలరీస్, లగ్జరీ కాస్ట్యూమ్స్ కొనేవాళ్ళు కూడా అవునులే ఇది మంచి పద్ధతే, ఈడు తరిమేసినా అటే వెళ్ళాలి, వాళ్ళు తరిమేసినా ఇటు రావాలి, అటు ఇటు తరిమేస్తే ఎక్కడికి వెళ్ళాలి, మనకంటూ ఒక ఇల్లు ఉంటే బాగుండు. ఇప్పుడు ఎవడైనా సరే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం వేరే వేరే సందర్భాల్లో, ఓ ముద్ద అన్నం పెట్టమంటే ఎవడైనా పెడతాడు, తలుపు కొట్టి మీ ఇంట్లో 2 రోజులు ఉంటా అంటే ఎవడో ఉండనివాడు. మనకంటూ ఒక నీడు ఉండాలి, ఆడపిల్లకి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు కనీసం ఈ మధ్య కాలంలో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా పిలిచి ఇల్లు ఇస్తున్నారుగా ఈఎంఐలో. నువ్వు రెంట్ కట్టుకున్నట్టే కట్టుకుంటూ 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి నీదే అది. అలా నువ్వు ఒక హౌస్ ఏర్పరచుకుంటే నీకంటూ ఒక ఇల్లు ఉండాలి ఫస్ట్ నువ్వు బతకడానికి. ఇప్పుడు ఇక్కడ మనశ్శాంతి లేదు. ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రేమ ఉంటుంది కాదన్నావు, కానీ నిన్ను తీసుకెళ్ళి ఒక దగ్గర అప్పచెప్పేసి దులిపేసుకుంటారు. అక్కడ నువ్వు ఎన్ని రోజులు బాగుంటావో లేదో తెలియదు. నీకు మొగుడి వల్ల ఇబ్బంది ఉండొచ్చు, మీ మొగుడు బాగా చూసుకున్న అత్త వల్ల ఇబ్బంది ఉండొచ్చు, మా వల్ల ఉండొచ్చు, ఆడపడుచు వల్ల ఉండొచ్చు, ఇంకా ఏ తీరునన్నా ఉండొచ్చు, వాళ్ళ చుట్టాల పరంగా కూడా ఉండొచ్చు, చెప్పలేము. అంటే ఇబ్బందులు లేకుండా ఏదో ఒకటి ఉన్న వాళ్ళు ఎవరు లేరా? ఉన్నవాళ్ళు ఉన్నారు, నేను అదే చెప్తున్నా. అక్కడ ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. ఉన్న తర్వాత అక్కడ నుంచి నువ్వు బయటికి రావాల్సి వస్తే మళ్ళీ ఇక్కడికి రాలేవు, నువ్వు అక్కడే ఉండాలంటారు. ఎందుకంటే నేను అప్పచెప్పేసాను మేము. ఇక్కడ ఉన్నా కూడా లేదు, కొద్ది గొప్ప ప్రేమతో లేదు నా కూతురు, అమ్మ వాళ్ళు కిరోసిన్ పోస్తారేమో, నా కూతురు నువ్వు ఉంచుకున్నా కూడా ఈ ఇరుగు పొరుగు వాళ్ళ దెబ్బి పొడుపులు ఉంటాయి. మొగుడిని వదిలేసి వచ్చిందంట, ఇదంట అదంట, ఏ అమ్మాయి ఇంకా వెళ్ళవా మీ అత్తారింటికి, ఏంటి ప్రాబ్లం? ఈ దెబ్బి పొడుపు వల్ల వీళ్ళకి ఏమనిపిస్తుంది, నాకు ఎవరు లేరు, నేను ఎక్కడ బతకలేనేమో, నన్ను ఎవరు ఉంచుకోరేమో అని చెప్పేసి ఫ్యాన్ కూర్చొని కట్టి స్టూల్ తంతారు. ఒక డౌట్ నాకు, ఒకటి అయితే మెట్టినింట్లో అయినా ఉండాలి లేదా పుట్టినింట్లో అయినా ఉండాలి ఆడబిడ్డ. ఈ రెండింటి కాకుండా సపరేట్గా ఇండివిజువల్ ఒక హౌస్లో ఉంటే ఒంటరిగా ఉన్న మహిళ మీద ఎక్కువ అబాండాలు వస్తాయా, ఈ అమ్మాయి మీద ఇక్కడ అబాండాలు ఎక్కువ వస్తాయంటే? లేదు, ఇప్పుడు సొసైటీ మారింది. నువ్వు సింగిల్గా ఉంటే అబాండాలు ఏమి రావు, నీ రెస్పెక్ట్ ఇంకా పెరుగుద్ది, నీకు నీకు మనశ్శాంతి నీకు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట రెస్పెక్ట్ నీకు అనవసరం, ఎవరు నోబడీ కేర్స్ దట్ అనేవాడు ఎవడ వాడిపోతుందా, వాడితో మనకేంటి? ఇప్పుడు నీ పుట్టింటోళ్ళు వచ్చినా అత్తింటోళ్ళు వచ్చినా అమ్మ పలానా ఇంటికి వెళ్ళా, నీ ఇంటికి వచ్చా నిన్ను అడగాలి. నీ అత్తింటోళ్ళు కూడా వచ్చి అమ్మ మా ఇంటికి రా నువ్వు నా కోడలు అని నీ ఇంటికి వచ్చి అడగాలి. అక్కడ నీ మనశ్శాంతి పెరుగుతుంది. హ్యాపీగా టీవీ చూసుకుంటూ కూర్చో, ఏదో ఇడ్లీయో దోశ వండుకో, హ్యాపీగా ఉండు. ఒక ఇల్లు అనేది ఉండాలి ఆడపిల్లకి అనేది ఈవిడ చెప్పినటువంటి అంశంలో ఉన్న ప్రధాన అంశం. యాక్చువల్గా చెప్పాలి, ఇట్స్ ఎ వెరీ గుడ్. నాట్ ఓన్లీ ఆడపిల్ల, ఎవరికైనా సరే
డబ్బులు ఉన్నప్పుడు రూపాయో 2 రూపాయలు వెనకేసుకొని అప్పుడు ఇంత సేవ్ చేసుకుని ఒక కొంప ఇంత ఓ గూడో తగిలేసుకుంటే మనకి ఎప్పటికైనా మనది అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో అంతలో తన బరువు అయిన మీనింగ్ ఉంది. చెప్పింది కూడా ఒక రైటర్, యాజ్ వెల్ యాజ్ తను చాలా సినిమాలకి మాటలు రాసింది, పాటలు రాసింది, పుస్తకాలు అమ్ముడు పోయాయి, బుక్ ఫేర్లోనూ మంచి పేరు ఉంది, మంచి రచయిత. సరే ఓకే. ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని ఒక సర్టైన్ టైం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత బయటికి గెంటేస్తున్నారు, ఓల్డేజ్ హోమ్లో వేస్తున్నారు, సరిగ్గా చూసుకోవట్లేదు. మరి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించకుండా ఉండాలి? ఎందుకు? ఆవిడ ఇంటర్వ్యూలో వచ్చిన అంశము అదే. బట్ నేను అంటున్నా ఆవిడ మాట్లాడాలంటే ఈవిడ మొత్తం ప్రపంచం గురించి నువ్వు ఎందుకు ఆలోచించలేదు, ఈ అంశం ఎందుకు ఆలోచించావు అనేది చాలా మూర్ఖపు క్వశ్చన్. అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక ఇంటర్వ్యూకి ఒక సెలబ్రిటీ వచ్చింది, నీలాంటి వాళ్ళు ఎవరో అక్కడ కూర్చొని 4 అంశాలు అడిగారు, ఆవిడ చెప్పింది, అందులో ఒక పదం వైరల్ అవుతుంది. ఆవిడ ఆ పదం చెప్పినంత మాత్రాన నువ్వు జీవితం మొత్తాన్ని ఎందుకు చెప్పట్లేదు, ప్రపంచం గురించి ఎందుకు చెప్పట్లేదు, దేశాన్ని ఎందుకు చైతన్యపరచట్లేదు అనేది మూర్ఖపు క్వశ్చన్. తల్లిదండ్రులు అనేది నేను మాట్లాడుతున్నా. అక్కడ సందర్భం ఏంటి, వాడు ఏం అడిగాడు, ఈవిడ ఏం చెప్పింది, అంతవరకే కదా మనకు కావాల్సింది. ఈవిడ ఇంకా అందరినీ ఉత్తేజపరచాలనేది ఏం లేదు, ఒక రూల్ లేదే. కడలి వచ్చి ఈ రోజు దేశాన్ని ఉద్ధరించాలని ఎక్కడన్నా రాసుందా? నేను అంటుంది ఏంటంటే దేశాన్ని ఉద్ధరించబడలేదు, రాష్ట్రాన్ని ఉద్ధరించబడలేదు, ఏం చేయబడలేదు. నేను అంటుంది కుటుంబానికి సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, ఉమెన్ ప్రాబ్లం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు దానికి మించిన సివియర్ ప్రాబ్లం ఇది కూడా ఉంది కదా అంటున్నా నేను. ఆవిడకి అదే ప్రాబ్లం సివియర్ అనిపించింది, దానికి మించిన ఈ ప్రాబ్లం సివియర్ అని నీకు అనిపించింది. నువ్వు వేరు, కడలి వేరు కదా. సో నీకు సివియర్ అనిపించిన ప్రాబ్లం ఆవిడకి సివియర్ కాకపోవచ్చు, ఆవిడకి సివియర్ అనిపించిన ప్రాబ్లం నీకు ఒప్పకపోవచ్చు. దీనికి మించి ఇంకా ప్రాబ్లం బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రాబ్లం కంటే ఇంకా ప్రకృతి విపత్తులు, భూకంపాలు ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్, వాటి గురించి ఎందుకు ఆలోచించలేదు కడలి అంటే? మనుషులు హ్యాండిల్ చేయగలిగేది ఏంటి? మీరంతా చెప్పినట్లుగా నువ్వు చెప్పిన ప్రాబ్లం ఏంటి చెప్పు, దానికి నేను కడలి దాంతో బ్యాలెన్స్ చేస్తా. నాట్ ఓన్లీ అంటే ఇప్పుడు లైక్ తల్లిదండ్రులు ఉన్నారు, చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి బయటకు పంపించేసిన తర్వాత కూతురైనా కొడుకునైనా, అవును, వాళ్ళు వీళ్ళ ప్రైవసీ కోసం వాళ్ళని బయటకు గెంటేస్తున్నారు. ఎవరు గెంటేస్తున్నారు? పెళ్లి చేసి ఇప్పుడు ఇప్పుడు అది అక్కడే ఉంది. ఇక్కడ కూడా కడలే గెలిచింది చూడు. కడలిని అనే అమ్మాయిని పెళ్లి చేసి తల్లిదండ్రులు పంపించేస్తారు. వాళ్ళ బాధ్యత అమ్మాయిని పెళ్లి చేసి పంపించడం, వీళ్ళ బాధ్యత వాళ్ళు నమ్ముకున్న కొడుకు చూడడం. కొడుకుతో పాటు వచ్చిన కోడలు కొడుకు కలిసి గెంటేస్తేనే తల్లిదండ్రులు బయటికి వెళ్తారు తప్ప ఆడపిల్లలు గెంటేలేరు ఏ తల్లిదండ్రిని. వాళ్ళ పేరు మీద ఆస్తులే ఉండవు, వాళ్ళు గెంటేలేరు. వాళ్ళు వచ్చి చూసుకుంటారు, ఏడుస్తారు, ఆరుస్తారు, ఇంకేమైనా చేస్తారు, అంతకుమించి ఏం లేదు. ప్రతి చోట కూడా కొడుకు కోడలే తరిమేసేది తల్లిదండ్రుల్ని. ఇక్కడ కూడా ఈ అమ్మాయి గెలిచిందిగా. ఇప్పుడు అంత సివియర్ ప్రాబ్లం అని నువ్వు అన్న, ఇది ఈ అమ్మాయిల ప్రాబ్లమే కాదు, ఇది అబ్బాయిలు పెట్టిన ప్రాబ్లం. ఇది అదే ఇక్కడ పాయింట్. దెన్ అమ్మాయిల ప్రాబ్లం నేను అంటుంది, అమ్మాయిల ప్రాబ్లం ఆ విషయం చెప్పాలని కూడా లేదు మా. ఇక్కడ కూడా నిందితుడు అబ్బాయే కదా. వీళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి? ఆమె ఫీమేల్ గురించి ఒక ఇంటర్వ్యూలు ఇచ్చింది, మేల్ లక్షణాలు చెప్పండి అని వాడు అడిగితే ఇవన్నీ చెప్పేది. ఫీమేల్ ప్రయారిటీస్ గురించి, అమ్మాయిల లోదుస్తుని మనుషులు ఎలా చూస్తున్నారు అనే దాని గురించి. నెక్స్ట్ అందరూ తరిమేస్తారు, తండ్రి అయినా, మావైనా, మొగుడైనా, అన్నైనా, ఎవరున్నారు ఆడపిల్లకి అనే విషయాన్ని చెప్పింది. దాంట్లో అంతకు మించి ప్రాబ్లం ఇంకా చెప్పొచ్చు కదా, ట్రిగ్నోమెట్రీ చెప్పొచ్చు కదా, జామెట్రీ గురించి డిస్కస్ చేయొచ్చు కదా, అంటే అది తప్పది. ఉన్న ప్రాబ్లమ్స్ అమ్మాయి వేరే కోణంలో చెప్పింది, ఏ కోణంలో చెప్పలేదు, అడిగిన దానికి సమాధానం చెప్పింది. దాని గురించి 100 కోణాల గురించి నెట్లో నడుస్తున్నాయి ప్రచారాలు, డిస్కషన్లు, ఇవన్నీ కూడా ఆమె అనుకుంది. సరే, ఇప్పుడు పెద్దలు చాలా వరకు పిల్లల దుస్తులకు సంబంధించి వాళ్ళ పరువుని ఆ దుస్తుల మీద పెట్టి అక్కడ వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నమా, లేకపోతే ఇలా చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు కదా, మా పరువు ఏం కావాలి. సో ఎందుకు మీరు అలా స్టిక్ ఆన్ అవుతున్నారు? ఒక ఆడపిల్లల బట్టల దగ్గరే, ఆ వస్త్రాలపైన ఎందుకు మీ పరువుని నిలబెడుతున్నారు? ఆ అమ్మాయి మాట్లాడుతుంది, దీనికి ఏంటి ఎక్స్ప్లెనేషన్? విషయం ఏంటంటే, యాక్చువల్గా చెప్పాలంటే, ఏ అమ్మాయి ఆ బట్టలు ఏంటి మా పరువు ఏం గాను అని అంటున్నారు. పెద్దవాళ్ళు ఎందుకు అలా చెప్తారనే వాడిని కూడా మనం ఆలోచించాలి. పెద్దవాళ్ళు వేసుకున్నప్పుడు ఇవన్నీ అప్పటి సమాజం ఇంకోలా చూసేది. వాళ్ళు వేసుకున్నప్పుడు హీరోయిన్లు కూడా నిండుగా ఉండేవాళ్ళు, 0 సైజులు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు చూసిన సినిమాల్లోనూ కథానాయకులు కానీ నిండుగానే ఉండేవాళ్ళు. నిండుతనం అంటే ఇదేనేమో అని వాళ్ళు అనుకున్నారు. ఇక్కడ వరకు బ్లౌజ్ వేసుకోవాలి, తల నిండా పూలు పెట్టుకోవాలి, నిండుగా చీర కట్టుకోవాలి, ఇంత అంచు ఉండాలి అనేది వాళ్ళు అలా చూశారు టీవీలలో, సినిమాలలో. అదే నేర్చుకున్నారని వాళ్ళ సమాజంలో కూడా, చుట్టుపక్కల కూడా
గొప్పింటోళ్ళు పేదింటోళ్ళు అయినా సరే అలాగే నిండుగా కట్టుకునే వాళ్ళు, వాళ్ళ స్తోమతకు తగ్గట్టు, అయితే పట్టు చీరో లేకపోతే కాటన్ చీరో, ఎవరి స్తోమతకు తగ్గట్టు. అవి చూసిన తర్వాత జనరేషన్ మారుతున్న కొద్దే ఫ్యాషన్ మారింది. వేరే ఇతర దేశాల ఫ్యాషన్ మనకు దిగింది. అఫ్కోర్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మంచిదే, దిగిన తర్వాత మన వాళ్ళు దానికి అలవాటు పడి ఇప్పుడు ఏంటి, చిన్న పాప ఉంటే నిండుకి ఇట్లా గౌన్ వేస్తారు, బేబీ ఒక బార్బీ డాల్ లా కనబడాలని నిండుగా గౌన్ వేస్తారు. లేకపోతే అదేంటిది చక్కగా లంగా జాకెట్ కుట్టిస్తారు వాళ్ళ పాత చీరలు ఏమైనా ఉంటే. అంతే, వాళ్ళకి అవి తెలుసు. మొత్తం ఒళ్ళంతా బయట వేసుకొని నువ్వు తిరుగుతున్నావు అన్నప్పుడు వాళ్ళు ఎందుకు మా పరువు పోతుందేమో అని ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారు అంటే, మిగతా వాళ్ళని ఏమంటున్నారు ఈ మధ్య టార్గెట్ చేసి, ఆ పిల్లని ఎలా పెంచారో అంటున్నారు. ఆమెనేనట్లా ఆ నింది ఇటు వెళ్తుంది, పెంపకానికి వెళ్తుంది. మేమే అట్లా పెంచలేదు, నేను వేసుకోమని చెప్పాలా, నీకు నచ్చి నువ్వు వేసుకున్నావు. వాడు నన్ను తిడతాడేంటి, నిన్ను కదా తిట్టాలి. నీకు నచ్చి నువ్వు వేసుకున్నప్పుడు నువ్వు తిట్టించుకోవాలి, అంతవరకు ఓకే. నేను నీకు మంచి చెప్పలేదా, వద్దని చెప్పాను కదా, అయినా సరే నువ్వు వేసుకున్నప్పుడు వాడు నన్ను తిడుతున్నాడు. సో అందుకు ఇది వేసుకోవద్దని వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్, వాడు టెంప్ట్ అయ్యాడు, వీడు టెంప్ట్ అయ్యి నీ దగ్గరకు వచ్చాడు అంటే నువ్వు అలా టెంప్టింగ్గా బట్టలు వేసుకున్నావు కాబట్టి. నీకు మంచి బట్టలే వేసుకున్నావు, నేనేం అనట్లా, అది ఇట్స్ ఎ ఫ్యాషన్. కాకపోతే ఏంటంటే వీలైనంత వరకు ఇప్పుడు సెల్ఫీలు ఇలా తీసుకుంటున్నారు. నీకు అర్థమైందా? నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు కాబట్టి వాడు అలా అంటున్నాడు. వాడు అలా అన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, మళ్ళీ వాడు ఇలా అన్నాడు అలా అన్నాడు అని వాడిని కంప్లైంట్ చేస్తున్నావు. మనం కూడా అప్పుడు పెద్దలు కూడా అంతే అంటారు, పద్ధతిగా ఉండండి. పద్ధతి అంటే అదే కదా, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంది ఇవే కదా. చిన్నప్పుడు మన అమ్మమ్మ తాతయ్యలు బిక్నీలు మిడ్డీలు వేసుకొని తిరగలేదే, నువ్వు చూసావా ఎప్పుడైనా? నో, దే డిడ్ంట్. కడలికి రిలేటెడ్గా ఉన్న అలాంటి, ఐ మీన్ మీరు అంతా చెప్పారు కదా, కొంచెం ఇలా సెల్ఫీ ఆ టైప్ ఏదో వీడియో ఒకటి తను ట్రావెల్ చేస్తున్నప్పుడు తీసుకున్న కొంచెం, అవి కూడా ట్రోల్ చేస్తున్నారు. తన ఇష్టం. అంటే ఒక మనిషి బయటికి ట్రోల్ అయినప్పుడు వాళ్ళ ఇన్స్టాలు ఫేస్బుక్లు అన్నిటికీ ఉన్నాయన్నీ బయట పెట్టడం అలవాటే కదా, అదే జరుగుతూ ఉంది. ఓవరాల్గా ఏం జరిగింది అంటే, కడలిని అమ్మాయి పాపం మంచి రైటరు, ఎదగడానికి వచ్చింది, మంచి అవకాశాలు రావాలి, ఇప్పుడు తన మాటల్లో డెప్త్ ఉంది, ఆలోచన విధానంలో బరువు ఉంది అనే విషయాన్ని ఈ స్క్రాప్ ప్రపంచానికి చెప్పింది. స్క్రాప్ వల్ల అప్పుడప్పుడు మంచి పనులు జరుగుతూనే ఉంటాయి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగతాళిగా ట్రోల్ చేసేసరికి అది నిజంగా మంచి అవుతుంది. ఈ స్క్రాప్ ఒకప్పుడు సోషల్ మీడియాలో లేకుండా సినిమాల మీద ఉండేది. జస్ట్ అప్పుడు వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం ఉండేది కూడా కాదు పాపం. ఫోన్లలో మెసేజ్లు చేసుకుంటూ జోక్స్లు వేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ టైంలో బాలయ్య బాబుని ట్రోల్ చేశారు, ఇదే స్క్రాప్. ఏ మెటీరియల్స్తో అయితే ట్రోల్, మ్యాన్సన్ హౌస్ అని అదని దాన్ని ట్రోల్ చేశారు. ఇప్పుడు వాటికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయి కూర్చున్నాడు. స్క్రాప్ వల్ల మంచిగా జరుగుతుంది కొన్నిసార్లు, అన్ని విషయాల్లో నేను అన్ను, కొన్నిసార్లు మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ఇవిడకి మంచి జరిగింది, బోల్డని అవకాశాలు వస్తాయి. కడలి గొప్పతనం గురించి 10 మందికి తెలిసింది. ఇప్పుడు నువ్వో నేను మాట్లాడుకుంటున్నావు, ఇంకో 4 మాట్లాడుకుంటారు, అయ్యా ఈ పిల్ల బాగానే చెప్పింది కదా అనుకుంటారు. నెగిటివ్ చేసుకునేవాడు నెగిటివ్ ఉంటాడు, పాజిటివ్ ఉండేవాడు పాజిటివ్ ఉంటాడు. బట్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ కడలి హైలైట్లో ఉంది కదా, ఇనఫ్ లైమ్ లైట్లో ఉంది. రైట్ అన్న. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.